హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర ఆమోదం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో పక్కా ప్లాన్తో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నట్టుగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన కనుమూరు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినుకొండ దారుణ హత్య ఘటన, ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న ఏత హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని చెప్తున్నారు. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారుగా 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2750 మంది కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు అని, ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి అని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని, హైకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలని కోరుతున్నారు. ఆయన వినుకొండలో నడి బజార్లో రషీద్ని నరికి చంపారు. రషీద్కు ముమ్మాటికి రాజకీయ హత్య. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యకర్తకు అండగా అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారు ఆయన. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది? వారంలో శాంతి భద్రతను అదుపులోకి తీసుకుని రావాలని, లేకపోతే కూటమి నేతలంతా రాజీనామా చేయాలి అని రవిచంద్రారెడ్డి ఈ మేరకు డిమాండ్ అయితే చేశారు ఫ్రెండ్స్.